యూనియన్ బడ్జెట్ 26-27లో ఏముంది? జాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, అగ్రికల్చర్ నుండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వరకు ఈ బడ్జెట్ మన ఫ్యూచర్ ఎలా మారుస్తుందో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, అనలైజ్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్స్ రూపంలో తెలపండి. ముందుకైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? బడ్జెట్ అంటే ఢిల్లీలో స్పీచ్, మనకేంటి డైరెక్ట్ లాభం అని? నిజం చెప్పాలంటే మీ జాబ్ ఆఫర్స్, మీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ బిల్, మీ ఫ్యూచర్ స్టడీస్ అన్ని యూనియన్ బడ్జెట్ 26-27 తో కనెక్ట్ అయి ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇది బడ్జెట్ కాదు, ఫ్యూచర్ బ్లూ ప్రింట్. ఈ బడ్జెట్ స్పెషల్ ఏంటి? గవర్నమెంట్ చెప్తున్న మెయిన్ వర్డ్ ఏంటంటే వికసిత్ భారత్. నెక్స్ట్ 10 to 20 years లో ఇండియా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఈవేళ మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఈ బడ్జెట్ డిసైడ్ చేస్తుంది. ఈ బడ్జెట్ లో గవర్నమెంట్ 3 కర్తవ్యం అని చెప్పింది. ఏంటది? గ్రోత్ స్పీడ్ పెంచడం, యూత్ కి స్కిల్స్ అండ్ జాబ్స్, అందరికీ ఈక్వల్ డెవలప్మెంట్. ఈ బడ్జెట్ లో బిగ్ డెసిషన్ ఇంకొకటి ఉంది, అదే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీ. ఇండియన్ గవర్నమెంట్ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే ఇండియా జస్ట్ కన్స్యూమర్ కాదు, ప్రొడ్యూసర్ అవ్వాలని. అందుకే సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, రేర్ ఎర్త్ మినరల్స్, టెక్స్టైల్స్, బయోఫార్మ్ ఇవన్నీ బూస్ట్ చేస్తున్నారు. ఈ బడ్జెట్ లో ఇంకో హైలైట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్. ఈ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నియర్లీ 12 lakh crore వరకు ఉంది. అంటే ఏంటి? రోడ్స్, రైల్వేస్, హై స్పీడ్ ట్రైన్స్, Tier 2, Tier 3 సిటీస్ డెవలప్మెంట్. ఈ బడ్జెట్ యూత్ పైన కూడా హెవీ ఫోకస్ పెట్టింది. ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ కమిటీ, ఏఐ, గేమింగ్, డిజైన్ సెక్టార్స్. డిగ్రీ అలోన్ కాదు, స్కిల్ ప్లస్ జాబ్ కనెక్షన్ కావాలని గవర్నమెంట్ రియలైజ్ అయింది. ఇది నేషనల్ బడ్జెట్ అయినా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కి డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఉంది. తెలంగాణ విషయానికి వస్తే ఐటీ సర్వీసెస్ కి ట్యాక్స్ క్లారిటీ అయితే ఇచ్చింది అండ్ డేటా సెంటర్స్ కి బిగ్ బూస్ట్. గ్లోబల్ కంపెనీస్ కి ఇన్వెస్ట్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రేర్ ఎర్త్ కారిడార్స్ ఏపీ మెన్షన్ ఉంది. కోస్టల్ ఎకానమీ అండ్ ఫిషరీస్ డెవలప్మెంట్, టూరిజం సర్క్యూట్స్ లైక్ అరకు అండ్ పులికాట్ ఏరియాస్ డెవలప్ అవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే సిటీలో జాబ్స్ పెరుగుతాయి, యూత్ మైగ్రేషన్ తగ్గుతుంది, మీ ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఫైనల్ టేక్ అవే ఏంటి? యూనియన్ బడ్జెట్ 26-27 కన్స్ట్రక్షన్ నుండి క్రియేషన్ కి ఇండియా షిఫ్ట్ చేసే ప్లాన్. కానీ క్వశ్చన్ ఏంటంటే ఈ ప్లాన్స్ గ్రౌండ్ లెవెల్ వరకు రీచ్ అవుతాయా లేదా పేపర్ వరకే పరిమితమా? చూడాలి. మీ ఒపీనియన్ ఏంటి? ఈ బడ్జెట్ మీ లైఫ్ ని పాజిటివ్లీ ఎఫెక్ట్ చేస్తుందా లేదా? కామెంట్స్ లో హానెస్ట్ వ్యూ తెలపండి. థ్యాంక్ యూ.